మార్చ్ 16 దేవుని వాగ్దానం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. కీర్తన 52:8. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహోన్నతమైన కృప వలన మనం మరొక నూతన దినాన్ని కలిగి ప్రభు ఆశీర్వాదంతో ఈ దినాన్ని ప్రారంభించుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియుల విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడము మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుని మందిరములో ఉండేటువంటి ఆశీర్వాదము పచ్చగా అనగా చాలా సంతోషంగా, ఆనందంగా, శాశ్వత కాలము ఉండేటువంటి ఆశీర్వాదం. దాన్ని ఎలా పోలుస్తున్నారు? ఒలీవ చెట్టుతో పోలుస్తున్నారు. ఈరోజు అలాంటి ఒలీవ చెట్టు ఎంతో శ్రేష్టమైనదిగా, ఎన్నో అనారోగ్య సమస్యలను తొలగించేదిగా, ఉన్నతమైన అభిషేకానికి సాదృశ్యంగా, ఇంకా పలు విధాలైనటువంటి దీవెనలకు సాదృశ్యంగా ఒలీవ మొక్క కనబడుతూ ఉండగా, ఎదుగుదలకు ఆదర్శవంతంగా, ఎదుగుదలనిచ్చేటువంటి దీవెనకరమైన మొక్కగా, దేవుడిచ్చేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఒక సూచనగా ఒలీవ చెట్టు ఉంటూ ఉంది. అలాంటి ఒలీవ చెట్టు పచ్చగా అంటే శాశ్వతమైన ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇటువంటి దీవెన ఆశీర్వాదము ప్రభు మీకు, మీ కుటుంబాలకి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన అలాంటి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపాలని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే మనము మనకు నచ్చిన స్థలాలలో, మనకు నచ్చిన విధాలుగా ప్రయాణము చేస్తే మనం ఆ ఆశీర్వాదాలు పొందుకోలేం. దేవుని మందిరములో నివసించేటువంటి అనుభవము, బెతేల్ అనుభవము మన జీవితంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండేటువంటి గొప్ప దీవెన నీకు అనుగ్రహిస్తుంది. అటువంటి ఆశీర్వాదంతో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, బెతేల్ అనుభవము నీ బిడ్డలకు దయచేయండి. దేవుని మందిరములో గడిపే సమయము వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరు దేవుని మందిరాన్ని వదిలిపెట్టక మందిరములో వారు తమ యొక్క ఆలోచనలను, వారి యొక్క సమయాన్ని, సమస్తాన్ని మందిరములో గడుపుతూ దీవించబడుటకు సహాయము దయచేయండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో తలపెట్టిన ప్రతి కార్యములో విజయవంతమైనటువంటి ఫలితాలను గ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీములతో నింపండి. మీరే రక్షణ ఆనందము అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.